వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. వెంకటేష్ దగ్గుబాటి నటించిన తెలుగు యాక్షన్ కామెడీ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న విడుదలైనప్పటి నుండి బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకునే ముద్ర వేసింది. యాక్షన్ మరియు హాస్యం కలగలిసిన ఈ చిత్రం క్రౌడ్పుల్లర్గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లను అధిగమించింది. ఈ అద్భుతమైన బాక్సాఫీస్ పనితీరు వెలుగులో వాస్తవానికి ఫిబ్రవరిలో షెడ్యూల్ చేయబడిన దాని ఓటీటీ అరంగేట్రానికి సంబంధించి గణనీయమైన మార్పులు వెలువడ్డాయి. సంక్రాంతికి వస్తున్నాం ఫిబ్రవరి 2వ వారంలో డిజిటల్ విడుదలకు సిద్ధంగా ఉండగా, థియేటర్లలో కొనసాగుతున్న విజయాన్ని ఉపయోగించుకోవడానికి నిర్మాతలు ఓటీటీ తొలి ప్రదర్శనను ఆలస్యం చేయాలని నిర్ణయించుకున్నారు. పరిశ్రమ నివేదికలు ఓటీటీ ప్లే నుండి అప్డేట్లతో సహా జడి5 ఫిబ్రవరిలో విడుదల చేయడానికి ఒప్పందం కుదుర్చుకుని, చిత్రం యొక్క డిజిటల్ హక్కులను 30 కోట్లకు దక్కించుకుందని సూచిస్తున్నాయి. అయితే చిత్రం యొక్క నిరంతర విజయాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్మాత దిల్ రాజు డిజిటల్ ప్రీమియర్ను వెనక్కి నెట్టడానికి స్ట్రీమింగ్ ప్లాట్ఫారంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. చిత్రం యొక్క బాక్సాఫీస్ ఆదాయాలు పెరుగుతూనే ఉన్నాయి మరియు దానినిలో అతి త్వరలో విడుదల చేయడం వలన దాని థియేట్రికల్ వేగాన్ని తగ్గించవచ్చు. ఈ చర్య డిజిటల్ ప్లాట్ఫారంలకు మారడానికి ముందు థియేటర్లలో తమ సమయాన్ని పొడిగించే చలన చిత్రాల యొక్క కొనసాగుతున్న ట్రెండ్ను ప్రతిధ్వనిస్తుంది. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.